అందరికీ నమస్కారం అండి. మా సైడ్ అసలు పల్లెటూరు కదండి, మాకు చాలా బాగా దొరకాలండి ఈ పుట్టగొడుగులు. కాకపోతే ఏంటంటే ఇక్కడి నుంచి కొనుక్కెళ్ళి సిటీలో అమ్మేస్తున్నారండి. అందుకని మాకు తక్కువగా దొరుకుతున్నాయి అన్నమాట. నేను మీకు చూపించినవి అవి రూ. 200 అంటండి. కొంచెం ఒక చిన్న గిన్నెడు వచ్చిందండి కూర, అంతే. సర్లే అనేసి మళ్ళీ మళ్ళీ దొరుకుతాయో తెలియదు అనేసి అంకుల్ గారు సెంటర్లో కనిపిస్తే తీసుకొచ్చారండి. ఇంకా కొంచెమే కదా అనేసి కత్తెరతో కట్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే కత్తిపీటతో కోస్తానండి, నాకు అలవాటు. ఇంకా మేము ఎలా వండుకుంటామో ఈ పుట్టగొడుగుల కూర మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏం చేసుకున్న తర్వాత అవన్నీ వాష్ చేసుకుని శుభ్రంగా ఇంకా తాలింపులో వేసేయడమేనండి. మామూలుగా అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేయించేదాన్నండి. కొంచెమే కదా అనేసి నాకు అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ స్టోర్ చేసుకోనండి, ఎప్పటికప్పటికే పట్టుకొని పెట్టుకుంటానమాట ఫ్రెష్గా. ఇంకా మళ్ళీ ఏమోలే అనేసి మామూలుగా వండేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఉప్పు కొంచెం సాల్ట్ వేసి మగ్గనిచ్చుకుందామండి. ఇంకా అవి మగ్గిపోతున్నాయి ఇలా అనుకున్నప్పుడల్లా మధ్య మధ్యలో మనం కదుపుకుంటూ ఉంటే సన్న సెగ మీద మూత పెట్టి ఉడికించుకుంటాం కదండి. అలా కొంచెం వాటర్ వెళ్ళి వచ్చి మగ్గిపోతూ ఉండగా కొంచెం ఒక స్పూన్ కారం వేసుకుందామండి. ఇంకా కారం వేసుకున్న తర్వాత అవన్నీ కూడా కలిపేటట్టుగా ఒకసారి తిప్పుకుందామండి. ఇంకా తర్వాత మనకి ఎంత కొంచెం వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఉడికిచ్చేసుకుందాం. మూత పెట్టేసి ఉడికిచ్చేసేసుకుందామండి. ఇంకా ఇంతేనండి, దీంట్లో వేసే ఏమి లేవండి. ఇంకా మొత్తం చక్కగా వాటర్ అన్నీ ఇనికిపోయే వరకు కూడా మనం మూత పెట్టేసేసి సన్న సెగ మీద వండుకుంటే కూర చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లో పచ్చెనగపప్పు వేస్తారు, ఇంకా చాలా వేస్తారు, కానీ ఈసారి నేను ఏమీ వేయలేదండి. అది మరొక వీడియోలో చూపిస్తానండి. టమాటాలు వేస్తారు, పచ్చెనగపప్పు వేస్తారు. అలా పచ్చెనగపప్పుతో అయితే చాలా బాగుంటుందండి కూర. అలా అడుగంటూ అలా అడుగుతుంది అనుకున్నప్పుడల్లా మనం గరిటెతో తిప్పుకొని ఇంకా మనం కట్టేసేసుకుందామండి. మనకి చాలు, ఇంకా అంత బుజ్జి ఉంటే చాలండి. అసలే కొంచెమే కదా, కట్టేసేద్దామండి. రెడీ అయిపోయినట్టేనండి పుట్టగొడుగుల కూర మనకి. పక్కన పెట్టేసుకుందాం. అలాగే నిన్న అల్లం పచ్చడి పట్టానండి. ఇడ్లీలోకైనా దోశలోకైనా సరే నెల నెల రోజులు ఉంటుందండి నిల్వ, చెక్కు చెదరదు. మేము ఎలా పట్టుకుంటామో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. కొంచెం అల్లం అలా నూనెలో చేసుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నానండి. కొలతలు ఏమీ లేవండి, మామూలుగా సుమారునే నేను పట్టేస్తున్నాను. మనకి ఇంత చాలు అనుకుని కొన్ని కచ్చపిచ్చి ఇట్లా మ్యాష్ చేసి ఆ తొక్కులతోనే ఆ గుజ్జుని వేయించే దాంట్లో వేసేసి ఉడికించుకుందామండి 2 నిమిషాలు, ఆ పచ్చివాసన పోయే వరకు. ఇంకా ఉడికిచ్చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందామండి. బెల్లం పాకం పట్టుకుని పోసుకుంటే చాలా బాగుండిద్దండి. డైరెక్ట్గా బెల్లం వేస్తే అంత టేస్ట్ రాదండి. చక్కగా పాకంతో అయితే పచ్చడి కూడా మనకు చూడడానికి బాగుంటుంది, నిల్వ ఉండటానికి కూడా కమ్మగా ఉంటుందండి. మీకు నచ్చితే కనుక నేను చేసిన ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం ఈ పాకం మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసిద్దండి, ఆ సెగ మీద చాలండి, ఆ కలర్ వస్తుంది. ఇంకా అప్పుడు మనం పచ్చడికి పట్టుకోవటానికి చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర, గళ్ళుప్పు, ఎల్లిపాయ జీలకర్ర ఇవి వేసి ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందామండి. ఆ తర్వాత మనం ఇందాక పట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, అల్లం, అవి వేసేసి మిక్సీ పట్టేసేసుకుందామండి. మనకు కూర కారం ఉంటుంది కదండి, పచ్చికారం, మనకి ఎంత కావాలో మంట అదంతా వేసేసి అప్పుడు ఆ బెల్లం పాకం కూడా పోసేసుకుందామండి. మొత్తం పట్టేసినాక ఇలా రెడీ అయిందండి పచ్చడి. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అనమాట, కొంచెం వేసానండి. కొంచెం ఒక టీ గ్లాస్ నూనె వేసి కరివేపాకు, ఆవాలు ఇవి వేసి తాలింపు చేశానండి. కొంచెం బాగుంటుందిలే పిల్లలు తినడానికి కమ్మగా అనేసి. రెడీ అయిపోయిందండి అల్లపు చట్నీ. ఉంటానండి, మరో వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.